బ్రేకింగ్ న్యూస్ వస్తున్న మోడీతో స్నేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నయా ప్లాన్ చేస్తున్నారు. కేంద్రంతో సఖ్యత లేకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం ప్రయత్నాలు షురూ చేసినట్లు సమాచారం. అందుకోసం పీఎం మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ కూడా అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిసిందే. ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా కేసీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లనున్నట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ బీఆర్ఎస్లో చర్చనీయాంశమైంది. ఎందుకు వెళుతున్నారు, అసలు వెళ్లాల్సిన అవసరం ఏముందనే ప్రచారం జరుగుతోంది. ఇన్ని రోజులు మోడీని కలిసేందుకు మొగ్గు చూపని కేసీఆర్ ఇప్పుడెందుకు ఆసక్తి చూపుతున్నారనేది ఆసక్తిగా రేకుంది. 2022 ఫిబ్రవరి 5న చినజీయర్ స్వామి నిర్మించిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు పీఎం మోడీ హాజరయ్యారు. అప్పటి నుంచి కేసీఆర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వచ్చిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు సమాచారం. ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు సైతం పార్టీ మారేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ తరుణంలోనే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత హస్తం గూటికి చేరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రజల్లో సైతం బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో వ్యతిరేకత తగ్గలేదని గ్రహించినట్లు సమాచారం. రామ మందిరంలో బీజేపీకి ప్రజల్లో కొంత సానుకూల పవనాలు ఉన్నాయని, పొత్తుతో గట్టెక్కవచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతుండడం బలం చేకూర్చుతున్నాయి. పొత్తు ఒకవేళ కుదరకపోతే బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న లోక్సభ స్థానాల్లో బీజేపీకి పరోక్షంగా అందిస్తామని హామీ ఇస్తారా అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే కవితపై లిక్కర్ కేసు, కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచడం, మరోవైపు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. వీటన్నిటి నుంచి తప్పించుకునేందుకే కేంద్రంలోని బీజేపీ సహకారం కోసం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు కూడా వెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. నాడు పీఎం మోడీపై తిట్ల దండకం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేంద్రంలోని బీజేపీ పాలనపైన విమర్శలు గుప్పించారు. మోడీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మోడీది మతపిచ్చి ప్రభుత్వం విమర్శలు చేశారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని, అన్ని లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామని పేర్కొంటున్నారు. ఇదే పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఒక్కరిద్దరు మినహా మిగతా వారు నోరు మెదపడం లేదు. పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని గమనిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి పొత్తుపై చర్చిస్తారా? ఒకవేళ పొత్తుంటే తమ పరిస్థితి ఏంటి అనేది ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతోందని రాజకీయవేత్తలు, పలు పార్టీ నేతల్లోనూ కేసీఆర్ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.